కూటమి రాజ్యసభ అభ్యర్థుల విషయంలో 4వ అభ్యర్థి కోసం సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే 4 స్థానాల్లో 3 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. మొత్తం 4 స్థానాల్లో 3 టీడీపీకి 1 జనసేనకు కేటాయించినట్లు సమాచారం. టీడీపీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ పేర్లు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. అటు జనసేన నుండి లింగంనేని రమేష్ కు రాజ్యసభ ఖరారు చేస్తున్నట్టు పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సమాచారం. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు టీడీపీ జనసేన అభ్యర్థుల నామినేషన్ కూడా వేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 4వ అభ్యర్థి ఎవరనే దానిపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 4వ స్థానం నుంచి మహిళలు పోటీ పడుతున్నారు. ఈ రేసులో ఉండవల్లి శ్రీదేవి, పనబాక లక్ష్మి ఉన్నారు. మహిళా కోట కింద ఒకరికి రాజ్యసభ ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది టీడీపీ. ఆ 4వ అభ్యర్థి ఎవరనే దానిపైన సాయంత్రానికి స్పష్టత రానుంది. ఇవాళ సాయంత్రం అధికారిక లెటర్ హెడ్ మీద రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఏపీలో కూటమి రాజ్యసభ అభ్యర్థుల విషయంలో 4వ అభ్యర్థి కోసం సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే 4 స్థానాలు 3 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. మొత్తం 4 స్థానాల్లో 3 టీడీపీకి 1 జనసేనకు కేటాయించినట్లు సమాచారం. టీడీపీ నుండి సానా సతీష్, భాష్యం రామకృష్ణ పేర్లు దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం. అటు జనసేన నుండి లింగంనేని రమేష్ కు రాజ్యసభ ఖరారు చేస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సమాచారం. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు టీడీపీ జనసేన అభ్యర్థులు నామినేషన్ కూడా వేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 4వ అభ్యర్థి ఎవరనే దానిపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 4వ స్థానం కోసం మహిళలు పోటీ పడుతున్నారు. ఈ రేసులో ఉండవల్లి శ్రీదేవి, పనబాక లక్ష్మి ఉన్నారు. మహిళా కోట కింద ఒకరికి రాజ్యసభ ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది టీడీపీ. ఆ 4వ అభ్యర్థి ఎవరనే దానిపైన సాయంత్రానికి స్పష్టత రానుంది. ఇవాళ సాయంత్రం అధికారిక లెటర్ హెడ్ మీద రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుమలత అందిస్తారు. సుమలత, ఓకే, ఇప్పుడు ఏపీకి సంబంధించి ఏదైతే ఉందో కూటమి రాజ్యసభ సభ్యుల విషయంలో ఒక గందరగోళం, ఒక సస్పెన్స్ అయితే నెలకొందనే చెప్పాలి. టీడీపీకి 3 సీట్లు కేటాయింపగా జనసేనకి 1 సీట్ అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇప్పటికే 4 స్థానాలలో 3 స్థానాలు అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తుంది. మొత్తము 4 స్థానాల్లో 3 టీడీపీకి 1 జనసేనకి కేటాయించినట్లు సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పుడు టీడీపీ నుంచి అయితే సానా సతీష్, అలాగే భాష్యం రామకృష్ణ పేర్లు దాఖలు అవుతున్నట్టు కూడా ఖరారైతున్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. ఇటువైపు చూసుకుంటే జనసేనకి సంబంధించి లింగంనేని రమేష్ గా రాజ్యసభ ఖరారు అవుతున్నట్టు కూడా జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ అయితే ఖరారు చేయడం అయితే జరిగింది. ఇంకా చూసుకుంటే ఈ టీడీపీ రాజ్యసభ సభ్యులకు ఖరారు విషయంలో అయితే ఒక ఉత్కంఠంగా కానీ టీడీపీ నేతల మధ్య ఒక ఆశ అయితే ఒక నెలకొంది. విశాఖపట్నం నుంచి చూసుకుంటే చంద్రబాబు అభ్యర్థిగా ఒక లిస్ట్ అయితే రెడీ చేశారన్నట్టు కూడా వారికి కూడా కొన్ని సీట్లు ఏమన్నా కేటాయించే అవకాశం ఉందన్నది కూడా తెలుస్తుంది. టీడీపీలో అయితే కమ్మ సామాజిక వర్గం నుంచి అత్యధికంగా పోటీ ఉందా, లేకపోతే ఈ రేసులో కిలారి రాజేష్ కానీ, భాష్యం రామకృష్ణ, జయదేవ్, కంపాటి టీడీ జనార్దన్ ఉండబోతారు అన్నది కూడా ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. కాపు సామాజిక వర్గానికి చూసుకుంటే సానా సతీష్ పేరైతే ఖరారైనట్టు తెలుస్తుంది. ఇంకా ఎస్సీకి సంబంధించింది ఏదైతే ఉందో మహిళల కోటాకి సంబంధించి మహానాడు కార్యక్రమంలో కూడా నారా లోకేష్ 32% మహిళలకు కోటా ఇవ్వాలంటూ కూడా ఆమోదం చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఎస్సీ కోటాకి సంబంధించి రాజ్యసభ సీట్లు ఆశిస్తున్న
చేస్తున్నట్లుగా వల్లరామయ్య ఉండవల్లి శ్రీదేవిగా కూడా పేరైతే నమోదవుతూనే ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరెవరు సీట్లు 4వ స్థానం ఎవరికి వస్తుంది? మహిళకి సంబంధించి పోటీ పడుతున్న రేసులు అయితే ఉండవల్లి శ్రీదేవి ఉంది, పానబాటి లక్ష్మి అయితే ఉంది. ఈ మహిళలకు సంబంధించి కోటాలో ఒక్కరికైతే రాజ్యసభ నిర్ణయించినట్టు కూడా టీడీపీ వర్గాల్లో అయితే ఒక చర్చానీయాంశంగా నెలకొంది. ఇంకా 4వ స్థానం ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి అన్నది ఈ రోజు మరొకసారి ఒక కమిటీని ఏర్పాటు చేసి అధికారికంగా అయితే రాజ్యసభ అభ్యర్థులు ఎవరు ఎంచుకోపోతున్నారు ఎవరిదన్నది ఒక లెటర్ ప్యాడ్ లో కూడా రాజ్యసభ అయితే 7:30కైతే తెలియాల్సి ఉంది. ఈ ఏపీకి సంబంధించి కూటమి రాజ్యసభ సభ్యుల విషయంలో కానీ 4వ అభ్యర్థికి అయితే ఇప్పటి నుంచే కానీ మొన్నటి నుంచి కూడా ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. ఈ 4వ స్థానం ఎవరికి ఖరారు చేయబోతున్నారు? మొత్తం 4 స్థానాల్లో టీడీపీకి 3 ఇవ్వగా 1 జనసేనకి ఇవ్వగా టీడీపీలోనే 1 ఎవరికి ఇస్తారు? మహిళలకు ఇస్తారా లేకపోతే పార్టీని నమ్ముకొని ఉన్న వారికి ఇస్తారన్నదైతే ఇప్పుడైతే ఒక ఉత్కంఠం అయితే నెలకొంది. ఈ రేస్ కు సంబంధించిన దాంట్లో ఉత్తరాంధ్ర నుంచి కూడా బీసీ కోటాలో కూడా రాజ్యసభ సభ్యుడికి సంబంధించిన చింతకాయల విజయ్ కూడా ఈ సీటు వచ్చే అవకాశం ఉంది. రాజ్యసభ సీటు వచ్చే అవకాశం ఉన్నది కూడా ఒక వార్తలు అయితే వస్తున్నాయి. ఇంక బీసీ లేదా ఎస్సీల మధ్య అయితే ఒక మహిళలకు కూడా అవకాశం ఉందా లేదన్న విషయం కూడా అయితే చర్చానీయాంశంగా ఉంది. జనసేన నుంచి అయితే రాజ్యసభ సభ్యుడిగా లింగమనేని రమేష్ అయితే పేరైతే ఖరారు అయిపోయింది. ఇంక ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకైతే అధికారికంగా జనసేన ప్రకటించబోతుంది. ఏమని లింగమనేని రమేష్ ఇవ్వబోతున్నామన్నది కూడా అధికారికంగా జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ అయితే ఖరారు చేశారు. ఇంక 7:30కైతే అధికారికంగా కానీ లింగమనేని రమేష్ ని ఓకే చేస్తున్నట్టు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం కల్లా నామినేషన్ వేయనున్న లింగమనేని రమేష్ విషయం అలాగే టీడీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు కూడా రేపు నామినేషన్ వేసే అవకాశం ఉంది. కాబట్టి 4వ సీటు ఎవరికి కేటాయిస్తారు? మహిళలుగా లేకపోతే బీసీలు లేదా ఎస్సీల మధ్య అయితే ఒక పోరైతే నెలకొంది. ఆ రెండిట్లో ఎవరికి మహిళా రిజర్వేషన్ కింద 33% కింద మహిళలకు ఇవ్వబోతారా లేకపోతే బీసీలకి సంబంధించి జరుగుతున్న పోర్లో ఎవరికి ఇవ్వబోతున్నారనే ఒక ఆశాజనకంగా అయితే ఎదురు చూస్తున్నా. ఏదైనా రేపటి కల్లా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ సంబంధించి ఎవరు రాజ్యసభ సభ్యులుగా ఉండబోతున్నారనేది ఆశాజనకంగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ.